తప్పు చేశారు అని చెప్పి ఈరోజు న్యాయస్థానాలు ఆవిడ ఆవిడంతటా ఆవిడకి చాలా చక్కగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. నేను చాలా క్లియర్ గా ఏం జరిగింది, ఎలా జరిగింది అనే వాటిపైన నా యొక్క పూర్తి సహకారం పోలీస్ డిపార్ట్మెంట్ కి కానీ న్యాయస్థానాలకు కానీ నేను కోఆపరేట్ చేస్తానని చెప్పి ఆవిడ చెప్పడము, స్టేట్మెంట్ ఇవ్వడము. మరోవైపు వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు శ్యామల గారు చేసినటువంటి వ్యవహారం కాదు ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆవిడ రీసెంట్ గా 2 నెలల క్రితమే వారు నియమింపబడ్డారు. ఆ టైంలో జరిగినటువంటి వ్యవహారం కాదు. సో దీన్ని ఎక్స్క్యూజ్ చేసేయచ్చు, మనకు సంబంధం లేదు, అంతే కదా. గతంలో ఏదైనా ఒక మర్డర్ చేసి ఒకవేళ మన దాంట్లోకి వచ్చినా దానికి ఏం ప్రాబ్లం లేదు ఏ పార్టీ కన్నా, అంతేనా? అది ఇప్పుడు పాతప్పుడు చేశారు కదండి, ఇప్పుడు మాకు సంబంధం లేదా అనొచ్చా? స్టేట్మెంట్స్ కూడా నేనేమంటానంటే ఇప్పుడు చిన్న వ్యవహారం సార్. ఇంతకుముందు కీర్తన గారు మాట్లాడుతూ నష్టపోయినటువంటి వారికి ఏ రకంగా ఇది ఇవ్వాలి, డబ్బులు ఆవిడ కట్టాలి, ఇవన్నీ మాట్లాడారు కదా. నేను ఒక చిన్న అంశం చెప్తాను సార్. పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతుతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క భరోసాతో, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఈరోజు కూటమి ప్రభుత్వానికి కోట్లాది మంది ప్రజలు ఓటేసి అధికారాన్ని ఇచ్చారు. తీరా ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేసేటువంటి పరిస్థితి కనపడడం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారా సార్? ప్రజలందరికీ వస్తున్నటువంటి సంక్షేమం, గతంలో ఏ రకమైన సంక్షేమం వచ్చిందో ఈ రోజు ప్రజలందరూ కూడా నష్టపోయారు కదా. ఏంటి అసలు కాదు, బెట్టింగ్ యాప్లు దానికి దీనికి సంబంధం ఏంటి? కాదండి, కాదు సురేష్, కాదు శ్యామల గారి వ్యవహారంలో ఆపాదించిన వ్యవహారాన్ని కాదు కాదు సురేష్, ఇప్పుడు దానికి దీనికి వాస్తవంగా సంబంధం ఉంటుందా? బెట్టింగ్ యాప్ అంటే ఈయన అనేది ఏంటంటే, నాగార్జున గారు అన్న మాట ఏంటంటే వాస్తవంగా కాదు. వినండి సురేష్, నేను చెప్పేది పాయింట్ ఉంది. కాదు ఓకే, ఇది డిబేట్ లో మనం ఏదైనా డిబేట్ లో ఏదైనా చేసుకోవచ్చు కానీ నేను అనేది ఏంటంటే సురేష్, నేను క్లియర్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వినమ్మా ఒకసారి సురేష్ ఒక్క నిమిషం నువ్వే మాట్లాడేది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపిచ్చారు అనుకోండి, దానికి ఆటోమేటిక్గా ఆకర్షింపబడతారు లక్షలాది మంది. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఈ పని చేద్దాం కదా అని. సో అధికార ప్రతినిధి శ్యామల గారు చెప్పినప్పుడు కూడా మన పార్టీ వాళ్ళు కదా అని దానికి కూడా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిలిపించిన ఆ రకంగానే అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఆ బాధ్యత వైసీపీ వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఈవిడ మాట్లాడిన మాటలు కానీ ఆయన అంటున్నారు, అందులో రాంగ్ ఏముంది, కాదంటారా? నేను ఇంకొక మాట యాడ్ చేస్తాను సార్. ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధిగా ఆమె నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అదే కదా ఆయన చెప్పింది, అదే నాగార్జున గారు కూడా చెప్పింది అదే. ఇప్పుడు బలపరుస్తుంది అంటే ఖచ్చితంగా ఆ సైట్ గురించి కనుక్కొని అన్ని ఇన్ఫర్మేషన్స్ క్లియర్ గా ఉన్నప్పుడే అక్క యాడ్ ఒప్పుకొని ఉంటుంది కదా అని అనుకోని. సో ఏం చెప్పింది ఏంటంటే అది ఇప్పుడు కాదంటారు, వైసీపీలోకి ఎప్పుడైనా కావచ్చు, కానీ బాధితులు అందరూ ఉంటారు కదా. అంటే ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు సురేష్ గారు, మేము చెప్తున్నది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. కానీ రేపు ఈవిడెవరు అన్నప్పుడు మీ వైసీపీ అధికార ప్రతినిధి అన్నప్పుడు మీకు అది డ్యామేజ్ కదా, మీ పార్టీకి అది డ్యామేజ్ కదా. ఆ కోణంలో ఆలోచించమంటున్నాను. ఎంత మంచి వాళ్ళండి మీరు, ఆ పార్టీ గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నారు. కీర్తన గారు ముందు పార్టీ గురించి మాట్లాడే ముందు వాళ్ళ కార్యకర్తలు నష్టపోయారండి. వాళ్ళ కార్యకర్తల కోసం మనం ఫైట్ చేస్తున్నాం, వాళ్ళ కార్యకర్తల కోసం మనం ఫైట్ చేస్తున్నాం. ఓకే సురేష్ మా గురించి వద్దులే నాగార్జున, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజలకు జరిగిన మోసాల గురించి ఫైట్ చేయండి ఒక పార్టీ ప్రతినిధిగా. సంతోషం, తప్పక. సరే ఇప్పుడు ఏంటి కాదు ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు మన అరెస్ట్ బయటికి రావడం, సురేష్ వైసీపీ అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్యామల గారు చేసిన దానికి ఆపాదించారు. నా వర్డ్స్ మీరు అర్థం చేసుకుంటే నేనేమన్నానంటే, ఇప్పుడు శ్యామల గారిని మిస్టేకే అనుకున్నాం ఒక 5 నిమిషాలు. అనుకోవడం కాదు సార్, మిస్టేకే అనుకోవటాలు అవి కాదు, అది మిస్టేకే, అది మిస్టేకే చేసింది మిస్టేకే. పూర్తి స్థాయిలో బయటకు రాకముందే మీరు నేను దానికి ఎవరు తీసుకొస్తారు సార్? ఓకే సురేష్ ఇప్పుడు ఇలాంటి సరే మీరే కన్ఫర్మ్ చేస్తారా? మన కళ్ళ ముందు కనపట్లేదా? కళ్ళ ముందు కనపట్లేదు, యాక్ట్ చేసిన వీడియో కనపట్లేదా? నేను చెప్తున్నా, అవును సార్. ఇప్పుడు అన్స్టాపబుల్ షోలో బాలయ్య బాబు గారు నటించేటువంటి ఒక షోలో ఫన్ 88 అనేటువంటి ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఎవరి కింద తప్పు తీసుకున్నాం? ఖచ్చితంగా ఎవరు చేసినా ఎవరు చేస్తే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చేసినా, శర్మిలమ్మ చేసినా, నరేంద్ర మోడీ గారు చేసినా తప్పు తప్పే. చెప్తారు. టీడీపీని అదే ప్రశ్న అడుగుతామండి, మనం అదే ప్రశ్న అడుగుతాం, ఖచ్చితంగా అడుగుతాం. అభిప్రాయం ఏంటని
ఇప్పుడు సార్, బాలకృష్ణ గారు నేను అంతా చెప్పేది సురేష్, మీరు సురేష్, clarity సురేష్, ఇవ్వండి. మంది కాదమ్మా, దీని గురించి నువ్వు కంప్లీట్ చేస్తే మనం నెక్స్ట్ Clear గా ఆమెకు అందిస్తుంది కదా దాని మీద డిస్ప్లే అభిప్రాయం అవుతున్నారు కదా. చెప్పండి. అరే సార్ మేము ఇక్కడ మాట్లాడుతున్నది మీ పార్టీ గురించి. ఒకవేళ బాలకృష్ణ గారు అదే ఉన్నప్పుడు నేను బాలకృష్ణ అదే గారు చెప్తున్నాను. తరపున వాళ్ళు మాట్లాడతారు. కీర్తన గారు నేను ఆవిడ మాట్లాడుతున్న నైతిక మాట్లాడాలని పార్టీ చెప్పలేదు. నేను తీసుకొని మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారు నైతిక నేను పార్టీ ఆవిడ తీసుకొని మాట్లాడలేదు ఈ ఇష్యూ అనే స్టార్ట్ అవుట్ విషయాన్ని ఇక్కడ అయ్యేదాకా చెప్పట్లేదు. వద్దు అని చెప్పండి అంటున్నాను. వద్దు అని చెప్పంటున్నాను. ఈ ఇష్యూ స్టార్ట్ అవుట్ అయ్యేదాకా ఆవిడ పక్కన పెట్టమని చెప్తున్నాం. మేమేం తప్పు పట్టట్లేదు కదా. దీనివల్ల సమాజానికి హానికరం. జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి, సమాజాల హితం కోరేవాడు. రాష్ట్రంలో ఇబ్బందులు పడకూడదు. ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఇట్లా నాప్స్ వల్ల. సో ఫస్ట్ నైతిక బాధ్యత తీసుకొని ఆమెను పక్కన పెట్టండి అంటున్నాం. మేము తప్పేం మాట్లాడటం లేదు. ఇక్కడ పార్షియాలిటీ ఏం లేదు మాకు. ఓకే సురేష్, 100% అందులో తప్పు జరిగి ఉంటే ఖచ్చితంగా ఆ రకమైనటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది తీసుకోవడానికి అయితే ఏమాత్రం రైట్, ఓకే, అభ్యంతరం ఓకే, లేదు. కీర్తన అందులో క్రాస్ టాక్ ఎటువంటి వద్దండి, అనుమానం అర్థం లేదు. కావట్లేదు. ఖచ్చితంగా ఆ విషయాన్ని నేను ఓకే కన్ఫర్మ్ ఓకే చేస్తున్నా. సురేష్, ఒక విషయం ఏంటి, పోసాని గారు మొన్న బయటికి రావడం, ఏదో అంబటి గారు ఏదో కౌగిలించుకుందామన్నా, ఆయన ఓదార్పు చేయాలన్నా, నాకు వద్దు బాబు ఇంకా ఇదో మీకు దండం అన్నట్టుగా ఆయన సైలెంట్గా వెళ్ళిపోవడం, మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ మోడ్కి ఇవ్వడం, ఏంటి భయపడుతున్నారా? రెడ్ బుక్ ఇంకా ఓపెన్ అవ్వలేదట. అసలు ఓపెన్ అయితే ఏముందో అందులో? రెడ్ బుక్ ఓపెన్ అయ్యి 10 నెలల కాలం గడుస్తుంది వర్మ గారు. మరి ఏంటి దాంట్లో బుద్ధ ఎటువంటి వెంకన్న అసలు అనుమానం ఇంకా లేదు. మొదలు పెట్టలేదు అంటున్నారు. దానికి నిదర్శనంగానే కదా ఈ రోజు పోసాని గారు అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారంటే అందులో కారణం ఆ రెడ్ బుక్ లో వారి పేరు ఉండడం వల్లే. మరొక పక్క ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులే లక్ష్యంగా జరుగుతున్నటువంటి కేసులే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేదా అన్నదానికి నిదర్శనం. దాని గురించి మనం రెడ్ బుక్ ఇంకా అమలు కాలేదని చెప్పుకోవడంలో అది పూర్తిగా హాస్యాస్పదం అవుతుంది. 10 నెలల కాలంగా జరుగుతున్నదైతే రెడ్ బుక్ రాజ్యాంగమే రాష్ట్రంలో కొనసాగుతుంది, అందులో అనుమానం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైలెంట్ అయిందా అనేటువంటి ప్రశ్న లేవనెత్తారు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా భయపడినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు గమనించవచ్చు, ఇప్పటికే మేము అనేక రకాలైనటువంటి ప్రజా ప్రయోజన పోరాటాలు, మొన్న ఫీజు రియంబర్స్మెంట్ పోరాటం అయితేనేమి, రైతులకు మద్దతు ధర కావాలనేటువంటి నేను అనేది కాదు, యాక్టివ్ గా మాట్లాడే వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ నేతల గురించి నేను అన్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ యాక్టివిటీస్ చేస్తున్నదా లేదా అన్నది కాదు నా ప్రశ్న. ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, కొడాలి నాని గారు, రోజా గారు, నెక్స్ట్ పేరు నాని గారు,